శ్రీను సుధాకర్ని అటెండ్ అవ్వమని చెప్పు. జనని జనని రిలాక్స్ జనని రిలాక్స్. నేను చూడాలి. ఏమవ్వదు. బ్రతకాలి. జనని లిజన్. నా తరుణ్కి బాలేదు. వాడికి ఏం కాకూడదు. నేను వాడి తల్లిని. జనని రిలాక్స్. లేదు జనని నేను చెప్పేది విను. నేను వాడిని చూడాలి. జనని వాడికి ఏదైనా బ్రతకలేను. నేను చెప్పేది విను. లేదు జనని నేను చెప్పేది విను. చెప్పేది విను. వాడు మన హరి కాదు, మన బిడ్డ కాదు, మన కొడుకు కాదు. హీఈస్ నాట్ అవర్ సన్. వాడు మన తరుణ్ కాదు జనని. అమ్మో, అలా లాక్కెళ్తున్నాడు. ఏమంటాడో ఏంటో. నీకేమన్నా పిచ్చా? ఆర్ యు మ్యాడ్? తరుణ్ అన్న పేరున్న వాళ్ళంతా మన బిడ్డలైపోతారా? ప్రపంచంలో నీ ఒక్క కొడుక్కి తప్ప హరి తరుణ్ అన్న పేరు ఎవరికి ఉండదా? నిజాలు తెలుసుకోకుండా అంత ఎమోషనల్ అయిపోతున్నావు. ఆ పిల్లాడు స్పృహ తప్పాడు. నీకేమైంది? అంత స్పృహ తప్పి ప్రవర్తిస్తావు. బుద్ధుందా నీకు? ఎమోషన్స్ కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. పైగా నువ్వు యోగా నేర్పేదానివి. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఎలా? ఎవ్వరిని వినిపించుకోవా? నీ లోకం నీదేనా? కాస్తైతే నీకేమయ్యేదో తెలుసా? నేను డాక్టర్ని కాబట్టి నీ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకున్నాను. కాబట్టి కాన్షియస్లోకి తేవడానికి నా ప్రయత్నం నేను చేశాను. లేకపోతే ఏమయ్యేది? నీ బ్రీత్ ఆగేది, బతుకు ఆగమైపోయేది. అరే, వివరాలు తెలుసుకోకుండా ఎందుకలా? పేరు ఒకటి అయినంత మాత్రాన నీకు నువ్వు నిర్ణయానికి వచ్చేసి నీ ఊపిరిపోయేంత పని చేసుకుంటావా? తప్పు, చాలా తప్పు. నీకు తెలుసు గుణ, అతను మన తరుణ్ కాదని. కానీ నాకు తెలియదు కదా. ఎలా తెలుస్తుందో చెప్పు. అతను నా తరుణ్ అవునో కాదు అని నేను ఎలా నిర్ణయించుకుంటాను చెప్పు. ఎలా జడ్జ్ చేసుకోగలను? పేరు తప్ప నాకు ఇంకేం తెలుసు చెప్పు. ఎలా పోల్చుకోగలను? ఎలా ఊహించుకోగలను? గడిచిన 18 ఏళ్లలో ఒక్కసారైనా చూసి ఉంటే అవునో కాదనో నేను డిసైడ్ చేసుకునేదాన్ని. కానీ నా దురదృష్టం, నా కన్న కొడుకుని నేను గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాను. చీకట్లో చిన్న వెలుగు తనకిష్టమైన రూపం తెచ్చుకుని ప్రపంచాన్ని చూసినట్టు నా బిడ్డ నాకు ఇప్పుడెలా ఉన్నాడో తెలియనప్పుడు తరుణ్ అనే ఒక్క పేరే కదా నాకిప్పుడు మిగిలిన ఆధారం. తరుణ్ అనే పేరు గల ప్రతి బిడ్డ నాతో అనుబంధం ఉన్నట్టే ఫీల్ అవుతాను. ఆ పేరు విన్నప్పుడల్లా నేను పులకరించిపోతాను. ఎవరన్నా నా పేరు హరితరుణ్ అన్నప్పుడు ప్రేమగా గుండెలకు హత్తుకుంటాను. ఆ పేరు వినపడితే చాలు నాకు నేను నిజంగానే పిచ్చిదాన్ని అయిపోతాను. ఇన్నేళ్ళు ఆ పిలుపులోనే నా బిడ్డను తలుచుకుంటూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నాడో
ప్రతి మనిషిలో దేవుణ్ణి చూసినట్టుగా ఆ వయసు అబ్బాయిల్లో నా కొడుకుని చూసుకుంటున్నాను కూడా. బ్రతుకు ముగించేలోపు నేను వాడిని చూసే అదృష్టం ఉందో లేదో. ఆ రాత ఆ దేవుడు నాకు రాశాడో లేదో నాకు తెలీదు. ఆ తపన నాలో మాత్రమే చచ్చిపోతుంది. కానీ నా శ్వాస ఆడినంత కాలం వాడి మీద ధ్యాస పక్కకు పోదు. వాడి జీవం కోసం ముడిపడ్డ పేగు బంధం బిడ్డ భూమి మీద పడగానే దూరం అవుతుంది. కానీ ప్రేమ బంధం ముడిపడిపోతుంది. నా పరిస్థితుల్లో ఉన్న ఏ తల్లి హృదయం అయినా ఇలానే చలించిపోతుంది, కలత చెందిపోతుంది, కన్నీళ్లు కారుస్తుంది. ఐ యామ్ సారీ జనని. నిన్ను ఆ సిచ్యువేషన్లో చూసి నిన్ను బ్రతికించాలనే నిన్ను కొట్టాల్సి వచ్చింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను నీ మీద చేయి చేసుకున్నది ఏ అధికారంతో కాదు. నువ్వు ఏమైపోతావోనన్న భయం, చిన్న కంగారు, అంతే. పర్వాలేదు గునా, నేను అర్థం చేసుకోగలను. నా స్థానంలో ఏ తల్లున్నా కూడా నాలాగే బిహేవ్ చేస్తుంది. ఆమె గుండె కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. డాక్టర్గా ఎవరైనా ఆ క్షణంలో అలాగే రియాక్ట్ అవుతారు. వాడు నా కొడుకు కాదన్నావు కదా. నాకంతే చాలు. థ్యాంక్స్. ఈ మాట నా బతుకు పొడిగింపుకు బలాన్ని ఇస్తుంది. థ్యాంక్స్. రేకుణ, వదినంత బాధపడుతుందో చూసావా? తల్లి బిడ్డల బంధం ఎప్పటికీ వేరు కాదరా. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిలోనూ ఆ ప్రేమ ముడిపడి ఉంటుంది. వదిన తన కన్నబిడ్డకు దూరం అవటానికి కారణం ఆ విధాతో, విధో, మనుషులో, ఆలోచనలో, ఆత్మాభిమానాలు, అహంకారాలు నాకిప్పటికీ అర్థం కాదు. ఆలోచించరా, ఆలోచించు. గుణ మౌనానికి అసలు అర్థం ఏంటి? ఆ జననిని తరుణ్కి చూపిస్తాడా, చూపించాడా? చూపించకపోతే తరుణ్ రియాక్షన్ ఎలా ఉంటుంది? తండ్రి కావాలని, నీకేం కావాలని అడిగి మరి ఇప్పుడు కాదంటే తరుణ్ హర్ట్ కాడా? తల్లిని పరిచయం చేస్తే తనతో ఉండకుండా వెళ్ళిపోతాడనే భయం గుణకి ఉంది కదా. అసలు అసలు ఇన్ని ఆలోచనల్లో గుణ ఏం చేస్తాడనుకుంటున్నావు? బర్త్డే అంటున్నావు, సరేనా గ్రాండ్ గా చేస్తానని ఇదివరకే చెప్పావు. మరి 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 నా బర్త్డే గిఫ్ట్ ఏంటి? కోరుకోరా, కోరుకో. నీకేం కావాలో చెప్పు, అది నేను నీకు ఇస్తా. ఆ రోజు నాకు మా అమ్మని చూపించాలి నాన్న. నేను ఆలోచిస్తున్నది కూడా అదే. నువ్వు ఆలోచిస్తున్నావని మీన మేషాలు లెక్క పెట్టేలోపు పరిస్థితి చేదాటిపోతే, గుణ తరుణ్కి మాటిస్తే, వీళ్ళు ముగ్గురు కనెక్ట్ అయితే, అప్పుడు గుణ మన మాట వినే పరిస్థితుల్లో ఉండడు. సీన్ రివర్స్ అవుతుంది. మన డ్రామా క్లోజ్ అవుతుంది. ఇక్కడ స్థానచలనం ఏర్పడుతుంది. నువ్వు వైజాగ్లో, నేను విజయనగరంలో ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. అప్పుడు జననిని బయటికి గెంటినట్టే కనికరం లేకుండా ఇప్పుడు మనల్ని కూడా బయటికి గెంటేస్తాడు. భయమో కంగారో నాకు తెలియదు, కానీ నా కాళ్ళు వణుకుతున్నాయి. గుండె దడతో కొట్టుకుంటోంది. ఏదో జరుగుతుందని ఆలోచించి భయపడ్డం కంటే అవతలి వాళ్ళని భయపెట్టడానికి ఏం చెయ్యాలి అని ఆలోచించాలి. మన
చెయ్యి దాటిపోయాక ఏం చేస్తాం? ఏమీ దాటిపోలేదు. నన్ను దాటివాడు అడుగు ఏం బయటకు వెయ్యలేడు. అలా వేసిన వాడైతే తరుణ్ అడగ్గానే మాటిచ్చేవాడు. వాడు సందిగ్ధంలో పడ్డాడంటేనే వాణ్ణి సందేహించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నన్నడుగుతాడు. లేదా నేనే వాడికి వాస్తవాలు చెప్పేస్తాను. చెప్పేస్తాను అని నన్ను ఊరిస్తున్నావు, కానీ చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నావు? చెప్పేయొచ్చు కదా. ఊరికే చెప్పడం కాదు సౌమ్య, సిచ్యువేషన్ ఉండాలి. సీన్ రచ్చరచ్చగా మార్చాలి. సింపుల్ గా చెప్తే సీన్ రివర్స్ అయితే నువ్వన్న పొజిషన్నే ఫిక్స్ అయిపోతుంది. బర్త్డేకి ఏం కావాలని వీడు అడగడం, అమ్మ కావాలని వాడు చెప్పడం. ఇక్కడ నేనున్నాను కదా, ఆ రెండు నెరవేరకుండా నేను చూస్తాను. అమ్మా బొమ్మ అనే మాట లేకుండా వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తాను. చేస్తా అని చిన్నప్పుడు స్కూల్లో జిలేబీల ఆట ఆడుకున్నట్టుంది. ఆ జిలేబీ ఏదో నేనే తీసి నీ నోటికి అందిస్తా. నువ్వు ధైర్యంగా ఉండు. తరుణ్ణి ఎలా అయినా ట్రాప్ చేస్తాను. ట్రాప్ చేస్తావా? ఏ అంత అమాయకుల్లా కనిపిస్తున్నాడా? నీకు ఎదురుస్తున్నవాణ్ణి నువ్వెలా ట్రాప్ చేస్తావు? అదే కదా ఈ శక్తి అంటే. ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. నా తరుణ్ అవునో కాదు అని నేను ఎలా నిర్ణయించుకుంటాను? చెప్పు. ఎలా జడ్జి చేసుకోగలను? వాడి పేరు తప్ప నాకు ఇంకేం తెలుసు? చెప్పు. ఎలా తెలుసుకోగలను? ఎలా ఊహించగలను? నా కొడుకు ఎలా ఉన్నాడు? నా హరిని చూసే హక్కు నాకు లేదా? ఓ తల్లిగా బిడ్డను చూసే అవకాశం లేకపోవడం ఈ ఒక్క తల్లికేనా? కన్న కొడుకుని కల్లారా చూసుకోలేని దౌర్భాగ్యం నాకే ఎందుకు విధించాడా భగవంతుడు? నా తరుణ్ణి చూడాలి. అవును, ఎలా అయినా చూడాలి. చూడకుండా ఏ శక్తి ఆపుతుంది? ఎందుకు నేను చూడలేకపోతున్నాను? చిన్నాళ్ళు మనసులోనే మదన పడ్డాను. ఇప్పుడు ఆ మౌనం భరించలేకపోతున్నాను. చూడాలి, ఎలా అయినా నా హరిని చూడాలి. చూసి తీరాల్సిందే. నా కన్న కొడుకునే నేను గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఆ రోజు నాకు మా అమ్మని చూపించాలి నాన్న. వాడి కోరిక తీర్చాలంటే జననిని చూపించాలి. ఇంత ఎమోషనల్గా ఉండే జనని వాడిని చూసిన తర్వాత దూరంగా ఉండగలదా? వీడు నాతో కలిసి బతకగలడా? తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో బిడ్డ మీద తల్లికి అంతే ప్రేమ ఉంటుంది కదా. వాడు ఓసారి అన్నాడు కూడా, ఏ బిడ్డలైనా తల్లిదండ్రులు కలిసి ఉండాలని చూస్తారు, ఇద్దరినీ కోరుకుంటారు అని. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? చూపించకపోతే వాడు చిన్నబుచ్చుకుంటాడు, చూపిస్తే నేను భయపడాల్సి వస్తుంది. ఏం చేయాలి? గుణ, ఏంటి జనని? నిన్నొకటి అడగాలని వచ్చాను. అడగచ్చా? ఏమడుగుతుంది? ఏంటి జనని? అడిగితే కాదంటావా? అడగడమే తప్పనంటావా? అడగడం తప్పు కాదు జనని. అడిగిన తర్వాత నేనిచ్చే సమాధానానికి నువ్వు అపార్థం చేసుకోకపోతే చాలు, సంతోషపడతాను. చెయ్యగలిగిందైతే నీకు సంతోషం,
చేయలేకపోతే నేను బాధపడాల్సి వస్తుంది కదా. అడిగాక కుదరదంటావా? చెప్పలేను. ఇంకోసారి నెగిటివ్ ఆన్సర్ వినే శక్తి నాకు లేదు గుణ. అడిగి చూడు జనని, ఏం అడగాలనుకుంటున్నావో అడిగాక కదా నా నుంచి సమాధానం వచ్చేది. అడగనా వద్దా అన్న సందేహం నీకెందుకు? నేను నువ్వు సంతోషపడేలా సమాధానం చెప్పే అవకాశం ఉండొచ్చు. నీ మనసులో ఏముందో సూటిగా అడిగాయి జనని. నేను నా కొడుకుని చూడాలి, చూపిస్తావా? కనీసం దూరం నుంచైనా అడిగో ఈ కన్న బిడ్డని చూపించలేవా? నాకు వాడిని చూసే అదృష్టం ఈ జన్మకుందంటావా? నిరాశతో కన్ను మూసే పరిస్థితి నుంచి నన్ను యువతలకు పడేయలేవా? జనని, తల్లిగా నీ ఆరాటం అర్థం చేసుకోగలను. అయితే నువ్వడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. స్పష్టంగా నువ్వు చెప్పగలవా? సమాధానంలో దాపరిక ఉండదని నీకు తెలుసు కదా. ఏదున్నా సరే సూటిగా అడుగు. భార్యాభర్తలుగా మనం కలిసి బతకలేమంటావా? కష్టమే. కారణం? సమాధానం నీకు తెలుసు, అయినా అడుగుతున్నావు కాబట్టి ఎదురు ప్రశ్న అనుకోకుండా ఒకటి చెప్పు. మన ఇద్దరు ఒకే రకమైన ఆలోచనతో ఏకాభిప్రాయానికి వచ్చి దానికి కట్టుబడి ఫ్యూచర్లో భేదాభిప్రాయాలు రావని, వచ్చే అవకాశం లేదని గ్యారంటీ ఇచ్చుకోగలవా? మరో కారణంగానో కాకుండా మన కోసం మనం కలిసి ఉండగలమా? మనసులో గతం గురించి కానీ భవిష్యత్ గురించి కానీ ఎలాంటి ఆలోచన లేకుండా భార్యాభర్తలుగా నిజంగా కలిసి ఉండగలవా? నువ్వు ఓపెన్గా చెప్పు. అపనమ్మకం ఎందుకు? ఎందుకంటే మనం అర్థం చేసుకొని కలిసి బ్రతికిన కాలం కన్నా అపార్థాలతో దూరంగా ఉన్న కాలమే ఎక్కువ కనుక. నాలో నీకు పొగరు, అహంకారం, నీలో నాకు ఈగో, మొండితనం కనపడతాయి కనుక. అది గతం కదా. ఇప్పటికీ మనలో వచ్చిన మార్పేంటి? కాస్త ఓపిక పెరిగింది, కానీ నమ్మకం ఏర్పడలేదు. ఏర్పడుంటే ప్రతి చిన్న విషయానికి ఇలా వివరణలో ఇచ్చుకునే పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు కదా. అయినా నేను నా జీవితంలోకి తిరిగి ఎలాంటి బంధాలని ఆహ్వానించదలుచుకోలేదు. నీ నుంచి ఒక మంచి స్నేహం మాత్రమే కోరుకుంటున్నాను. అంతకు మించి ఇంకా ఎటువంటి ఆలోచన నాకు లేదు, రాదు కూడా. కన్ను మూసేలోపు కన్ను కొడుకుని ఒక్కసారైనా చూడాలన్న తప్పన, ఆరాటం తప్ప ఇంకే కోరిక నాలో లేదు. వాణ్ణి చూడాలని నేను తప్పించిపోతున్నాను. తలుచుకొని తల్లడిల్లిపోతున్నాను. జనని, నిన్ను అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను. స్ట్రైట్గా నీ అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్స్. మనం కలిసుండలేమన్న దానికి నువ్విచ్చిన వివరణ నాకు నచ్చింది. దరిదాపుగా నా అభిప్రాయం కూడా అదే. తల్లిగా నిన్ను అర్థం చేసుకున్నాను, కానీ తండ్రిగా నా బాధ్యత నాకుంది కదా. కాకపోతే పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా ఒకే ఆలోచన మీద ఉండాలని నిన్నడిగాను, కోరుకుంటున్నాను కూడా. కరెక్టో కాదు చెప్పు.
నేను తప్పు పట్టను, కానీ నీ కోరిక తీరుస్తాను జనని. కానీ ఒక కండిషన్. కండిషనా? ఏంటది? తల్లిగా నువ్వు ఆరాటపడటం న్యాయమే. కాకపోతే తండ్రిగా నా భయం నాకుంది. అది నువ్వు అర్థం చేసుకోగలవా? భయం? ఎస్. మన మధ్య దూరం పెరిగాక వాడు నాకు బాగా దగ్గరయ్యాడు. ప్రాణంగా పెంచుకున్నా. వాణ్ణి నీకు పరిచయం చేస్తే మీరు దగ్గరైపోయి నాకు వాడు దూరం అయిపోతే నేనేమైపోతాను? ఎందుకు అలా చూస్తున్నావు? అమ్మని చూపించమని. చూపిస్తున్నావా లేదా? కొడుకుని చూడాలి. చూపిస్తావా? చెప్పు నాన్న, చూపిస్తావా లేదా? చూపిస్తాన్రా.